అందరికీ నమస్తే. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి. ఈనాడు ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తల్ని, అందులో ఉండేటటువంటి వాస్తవాలని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇసుక దోపిడీ 2566 కోట్లండి. జగన్ హయాంలో భారీ కుంభకోణం. వైకాపా పెద్దల దోపిడీకి వెన్నుదన్నగా గనుల శాఖ పూర్వ డైరెక్టర్ సిజి వెంకటరెడ్డి, జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలతో పాటు మరికొందరు వ్యక్తులకు అనుచిత లబ్ధి. ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తింపు, ఆధారాలు లభ్యం. వెంకటరెడ్డితో పాటు గుత్తేదారు సంస్థలపై కేసు నమోదు. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు. ఏకంగా 2500 కోట్లు దోపిడీ చేశారంట. జగన్ హయాంలో గత 5 ఏళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2566 కోట్లు దోచేశారు. నాటి వైకాపా పెద్దల దోపిడీకి గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి అన్నీ తానై సహకరించారు. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేసీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఇసుక తవ్వకాల్లో గుత్తేదారు సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడిన వాటికి వెన్నుదన్నగా నిలిచారు. ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థలు సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను వారికి వెనక్కి ఇచ్చేశారు. సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు. మొత్తం బయటకు వచ్చేస్తున్నాయండి ప్రతి ఒక్కటి. ఎందుకు వదులుతారు? అప్పుడంటే వాళ్ళది గవర్నమెంట్ ఉంది కాబట్టి వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు, అంతా సంస్థలను మేనేజ్ చేసుకుంటూ. కానీ ఇప్పుడు అందరూ అదే రకంగా పనిచేస్తారా? పనిచేయరు కదా. లాస్ట్ గవర్నమెంట్ టైంలో ఇది ఏం జరుగుతుందంటే, ముఖ్యమంత్రికి భయపడి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి ఎందుకులే, వీడి వల్ల మనకి ప్రమాదం, మన ఫ్యామిలీ ఎందుకు ఇబ్బందుల్లో పట్టం అనుకోవచ్చు, రకరకాల కారణాలతోటి. ఇప్పుడు అందరూ సహకరించాలని లేదుగా. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, బీపీకేసీ, ప్రతిమా సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తవ్వకాలకు పాల్పడినట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఇది పరిస్థితి. ఏచూరి అస్తమయం. అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలు. జాతీయ స్థాయిలో పార్టీకి నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తి. నేడు పార్టీ ప్రధాన కార్యాలయంలో అంతిమ వీడుకోలు. సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్కి అప్పగించనున్న కుటుంబం. వర్ధమాన రాజకీయాల్లో ధృవతారగా పేరొందిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 72 సంవత్సరాలు అంటండి, ఇక లేరు. న్యూమోనియా తరహా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నేపథ్యంలో గత నెల 19న ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3 గంటల 3 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఇది జరిగిందైతే అది ఈరోజు పార్టీ కార్యాలయంలో ఏదో వీడుకోవాలంట. సస్పెక్ట్ రిషితో సైబర్ నేరగాళ్లకు కళ్యం. 14 లక్షల మంది అనుమానితుల వివరాలతో రూపొందించిన కేంద్ర హోంశాఖ. అన్ని రాష్ట్రాల పోలీసులు వినియోగించుకునే వీలు. ఇది లోపల పేజీలో వార్తలండి. ఫిర్యాదుకు ముందే విమాన్ టికెట్ బుకింగ్. జత్వానీ కేసులో పోలీసుల కుట్ర. నాటి నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆదేశాలు. ఐపీఎస్లు కాంతిరాణా, విశాల్ గున్ని అమలు. డీజీపీ నుంచి ప్రభుత్వానికి నివేదిక. జగన్ భక్త ఐపీఎస్లపై చర్యలు. విచారణ చేయడానికి ముందే టికెట్లు బుక్ చేసుకుని రెడీగా ఉన్నారండి. అంటే కుట్ర పన్నుతున్నారు కదా, టికెట్లు రెడీ చేసుకున్నారు. బాధితులను ఆదుకుందాం. వరదతో నష్టపోయిన ప్రజలు, రైతులను తిరిగి నిలబెడదాం. దీన్ని సాధారణ విపత్తులా చూడొద్దు. కేంద్రం ఉదారంగా సాయం చేసేలా చూడండి. కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయని, వారిని తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీన్ని సాధారణ విపత్తుగా చూడొద్దు. రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. 2 రోజుల్లో 50 సెంటీమీటర్లు నమోదయ్యాయి. కేంద్రం ఉదారంగా ఆదుకునేలా చూడండి అని వివరించారు. 4 జిల్లాల్లో వరద నష్టం పరిశీలించిన
కేంద్ర బృందం గురువారం సాయంత్రం సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరద పరిస్థితులపై చంద్రబాబు వారికి వివరించారు. వరద ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు భారీ ఎత్తున నష్టం జరిగింది. పంటలు నీళ్లలో మునగడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయి ప్రాణ ఆస్తి నష్టంతో పాటు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక ప్రజలు తీవ్ర క్షోభ అనుభవించారని చంద్రబాబు నాయుడు గారు వారితో పేర్కొనడం జరిగింది. అంటే ఏం లేదండి, కేంద్రం ఈ వరద బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఆదుకునేలా చూడాలి అని కేంద్ర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివరంగా చెప్పారనమాట. వరద పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వరద వల్ల ఎక్కడెక్కడ ఎంతెంత నష్టం జరిగింది అవన్నీ కూడా వారికి క్లియర్గా వివరించడం జరిగింది. పరిమళిస్తున్న మానవత్వం. ఈనాడు వరద సహాయ నిధికి భారీ స్పందన. ఈనాడు సహాయ నిధికి ₹1 విరాళం చెక్కును సంస్థ జనరల్ మేనేజర్ ఇండి గణపతికి అందజేస్తున్న ఎన్టీఎస్టీ గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ సంస్థల చైర్మన్ అంట. కాలంతో మేము పోటీ పడినట్లు, ఆకాశానికి చిల్లులు పడ్డట్టు వరుడు వరుసగా రోజుల తరబడి మహోగ్ర రూపంగా కొద్ది రోజుల కిందట తెలుగు రాష్ట్రాలు గజగజలాడాయి. విజయవాడ పరిసర ప్రాంతాలు కనీ విని ఎరుగని రీతిలో జల దిగ్బంధమయ్యాయి. తెలంగాణలో ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు గడగడలాడాయి. వాగులు పొంగి చెరువులు తెగి జలం ప్రళయమై ఊళ్లపై పడగా జనం విలవిల్లాడారు. దారులన్నీ ఏరులై ప్రజలు తడిసి ముద్దయ్యారనమాట. ఈ రకంగా ఉన్నారు కదా, వాళ్ళకి ఈనాడు రిలీఫ్ ఫండ్ ఏదైతే ఏర్పాటు చేశారో దానికి వరద సహాయ నిధికి ₹1 చెక్ అందించారంట. కొండల నడుమ హోయలొలికే డుడుమ. మన్యం కాన్వాయ్పై ప్రకృతి గీసిన అందమైన చిత్తర్వే డుడుమ జలపాతం. బాగుంది, డుడుమ జలపాతం పేరంటండి. నెక్స్ట్ పేజీలో వార్తలు ఏంటో చూద్దాం. సస్పెక్ట్ రిజిస్ట్రీతో సైబర్ నేరగాళ్లకు కళ్యం. మీ పేరిట విదేశాల నుంచి వచ్చిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి, కస్టమ్స్ విభాగం అరెస్టు వారెంట్తో వస్తోంది అంటూ ఫోన్లలో భయపెట్టి సొత్తు కాజేసేవారు కొందరు. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం, మీ క్రెడిట్ డెబిట్ కార్డులు అప్గ్రేడ్ చేయకపోతే బ్లాక్ అయిపోతాయి అంటూ సివివి నెంబర్, ఇతర వివరాలు తెలుసుకొని బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేవారు మరికొందరు. క్రిప్టో కరెన్సీ, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, ఈ కేవైసీల పేరిట మోసగించి దోచుకుంటున్న వారు ఇంకొందరు. కంటికి కనిపించకుండా ₹100 కోట్ల కొల్లగొడుతున్న ఇలాంటి సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు కేంద్ర హోంశాఖ జాతీయ స్థాయిలో సస్పెక్ట్ రిజిస్ట్రీ సిద్ధం చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా మొత్తం 14 లక్షల మంది వివరాలతో దీన్ని రూపొందించింది. ఈ రిజిస్ట్రీలో మోసపూరిత యాప్లు, వెబ్సైట్లు, సంస్థలతో పాటు సైబర్ నేరగాళ్ల వారి నేర విధానం వంటి విధానాలు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వీటిని దర్యాప్తులో వినియోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరగాళ్ల సగటున రోజుకు 86 లక్షల మంది దోచుకుంటున్నారు. రోజుకి 86 లక్షలు దోచుకుంటున్నారంటండి సైబర్ నేరగాళ్ళు. 2021 జూలై నుంచి 2024 జూలై మధ్య రాష్ట్రంలోని బాధితుల నుంచి వారు ఏకంగా 940 కోట్లు కొల్లగొట్టారు. అబ్బా, సైబర్ నేరాల గురించి జాగ్రత్తగా ఉండాలండి. రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ. రాజధాని అమరావతితో పాటు సిఆర్డీఏ పరిధిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూముల కేటాయింపు అంశాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కమిటీని నియమించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలక మంత్రి సి నారాయణ, గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్లతో కమిటీ ఏర్పాటైంది. పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి కమిటీకి కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఆర్థిక, ఉన్నత విద్య, వైద్యం,
ఆరోగ్యం, పరిశ్రమలు, పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శులు ప్రత్యేక ఆహ్వానితులుగా కమిటీ సమావేశాలకు హాజరవుతారు. మంత్రుల కమిటీ విధులు ఏంటంటే ఈ భూ కమిటీలు ఉంటాయి కదండి, మన రాజధానికి భూముల్ని ఏ విధంగా కేటాయించాలి, ఏ భూమి దేనికి కేటాయించాలి అనే వ్యవహారం మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజధానిని డెవలప్ చేసే పని అనమాట. గతంలో వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపుల్ని సమీక్షించడం, వాటిని కొనసాగించవచ్చా లేదా అనే విషయాన్ని నిర్ణయించడం, గతంలో ఆయా సంస్థలకు ఎంత భూమి కేటాయించారో సమీక్షించి అవసరమైతే దానిలో మార్పులు సూచించడం, భూమి కేటాయింపు కోరుతూ కొత్తగా వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి సిఫార్సు చేయడం, వివిధ రంగాలకు చెందిన ప్రపంచ స్థాయి సంస్థల్ని గుర్తించి అవి అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రోత్సహించడం. అంటే పరిశ్రమలకి భూ కేటాయించడంపై దృష్టి పెట్టారండి. పరిశ్రమలకి రాజధాని ఏదైతే అమరావతి ఉందో అమరావతిలో భూ కేటాయింపుల్ని కరెక్ట్గా చేశారనుకోండి, పరిశ్రమలు డెవలప్ అవుతాయి, దాని ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కలుగుతుంది. కాబట్టి ఈ చర్యలన్నీ కూడా అవసరం. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి, జిల్లా నేతలతో భేటీలో జగన్ నిర్ణయం, నెల్లూరుకు కాకాని పేరు పరిశీలన, ఇతర జిల్లాల్లోనూ అధ్యక్షుల మార్పు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైకాపా సంస్థాగత మార్పులకు సిద్ధమైంది. జిల్లాల అధ్యక్షులతో వాటిని మొదలుపెట్టింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలతో క్యాంపు కార్యాలయంలో గురువారం సమావేశమయ్యారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలుగా కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించాలని నిర్ణయించారు. దీంతో ఇప్పటి వరకు వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పదవి కోల్పోనున్నారు. నెల్లూరుకు కూడా ఉమ్మడి జిల్లా ప్రాతిపదనే అధ్యక్షుడిని నియమించాలని భావించారు. ఈ పదవికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును సూచించిన నేతలు ఆయన సర్వేపల్లి నియోజకవర్గానికి పరిమితమవుతున్నారని, జిల్లా వ్యవహారాలన్నీ సమన్వయం చేసేలా చూడాల్సి ఉందని జగన్కు చెప్పినట్లు సమాచారం. ఇదండి, జగన్ ఆలోచనలో పడ్డారు. ఇక ఏదైతే వాళ్ళ పార్టీ నేతలు ఉన్నారో జిల్లా అధ్యక్షుల పదవులు వాటన్నిటిని మార్పులు చేసి ఇక తర్వాత వేరే వాటిపైన కూడా ఆ ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. పాస్పోర్ట్ పునరుద్ధరణకు ఆదేశించండి, హైకోర్టులో మంత్రి కొల్లు రవీంద్ర వ్యాజ్యం. తమ పాస్పోర్ట్ను పునరుద్ధరించేలా ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర హోంశాఖ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం పాస్పోర్ట్ అధికారిని ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అంటే ఈరోజు వాయిదా అండి. ఆ విచారణ ఏం జరుగుతుందో చూడాలి. చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు, ఎంఎస్ఎంఈలకు కేంద్ర సాయంతో 1000 కోట్ల రూపాయల నిధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం MSME1 యాప్, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కింద ఉండే లబ్ధిని చిన్న పరిశ్రమలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్రం నుంచి ఈ నిధికి 900 కోట్లు అందుతాయన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ MSMEలకు కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా రుణాలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న పరిశ్రమలకు చేయూత అందించడానికి ఈ నిధి ఉపకరిస్తుందని వివరించారు. రాష్ట్రంలో MSMEలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధిపై సచివాలయంలో సీఎం చంద్రబాబు గురువారం సమీక్షించారు. చిన్న పరిశ్రమలు ఉంటాయి కదండి, చిన్న పరిశ్రమలు పెట్టుకునేవారు, ఆ రంగాలకు ఏదైనా సరే గ్యారంటీ లేకుండా రుణాలు ఇస్తారంట. రాజధానిలో పర్యటించిన ప్రపంచ బ్యాంకు బృందం వివిధ నిర్మాణాల పరిశీలన. ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం రాజధాని అమరావతిలో గురువారం పర్యటించింది. తుళ్లూరులోని టిడ్కో గృహాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు ఉద్యోగులు, విభాగాధిపతులు, మంత్రులు నివాస సముదాయాల నిర్మాణాలు, హైకోర్టు సచివాలయం, సీడ్ యాక్సెస్ రహదారిని పరిశీలించింది. మండలంలో నూతనంగా ప్రారంభించిన సిఆర్టీఏ కార్యాలయాన్ని బృంద సభ్యులు సందర్శించారు.
రాజధానిలో భూ సమీకరణ విధానం, సిఆర్డీఏ ద్వారా రైతులకు ఇచ్చే వార్షిక కౌలు, రాజధానిలో భూమి లేని పేదలకు ఇచ్చే పింఛన్లు, రైతుల రిటర్నబుల్ ప్లాట్ల గురించి తెలుసుకున్నారు. ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. దీనిపైన సమీక్ష అయితే జరుగుతూనే ఉంది. ఇంకా వైకాపాకు జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాజీనామా, నేడు తెదేపాలో చేరిక. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర వైకాపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం ఆయన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం సమక్షంలో వైకాపాకు రాజీనామా చేసి ఆ పత్రాన్ని విలేకరులకు చూపించారు. ఓకే. అగ్రిగోల్డ్ ఫిర్యాదుపై ఏం చేశారో చెప్పండి, పోలీసులకు హైకోర్టు ఆదేశం. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం సర్వే నెంబర్లు 307/12345లోని బ్యాంక్ జప్తు చేసిన తమ టేకు చెట్లు, యంత్ర సామాగ్రిని చోరీ కాకుండా చూడాలని కోరుతూ పోలీసులకు రాము ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడం లేదని అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కృష్ణా జిల్లా ఎస్పీ గన్నవరం ఠాణా పోలీసులను ఆదేశించింది. విచారణను 2 రోజులకు వాయిదా వేసింది. ఇది పరిస్థితి. క్యాంపు కార్యాలయంగా పవన్ కళ్యాణ్ నివాసం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని తమ నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం లేఖ రాశారు. చంద్రబాబుకి ఈ మేరకు రాశారంటండి. క్యాంపు కార్యాలయం తన నివాసం ఏదైతే ఉందో దాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకుంటారు అని. విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని ఫర్నిచర్తో సహా వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. అంటే ఇప్పటి వరకు విజయవాడలో ఏదైతే క్యాంపు కార్యాలయం ఉందో దాన్ని ఫర్నిచర్తో సహా మీరు వెనక్కి తీసేసుకోండి, నేను నా నివాసమే క్యాంపు కార్యాలయంగా మార్చుకుంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది. వయోధికులకు ఉచిత ఆరోగ్య బీమా ఎంతో ఉదాత్తమైన పథకం పవన్ కళ్యాణ్. ఓకే. ఇన్ఫార్మర్ల నెపంతో 2కి ఉరి, ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దుశ్చర్య. బంగాళాఖాతంలో అల్పపీడనం అంటండి. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తరువాతి 2 రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఆంధ్రప్రదేశ్పై దీని ప్రభావం స్వల్పంగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్పై దీని ప్రభావం స్వల్పంగానే ఉండొచ్చు, కానీ నా ఉద్దేశం ప్రకారం పైన ఆయా రాష్ట్రాల్లో వర్షపాతం ఎక్కువైతే అక్కడి నుంచి నీటిని వదిలేస్తారు కదా, ఆ వదిలినటువంటి ఆ నీరు ఏదైతే ఉందో మన రాష్ట్రం మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది దాదాపుగా. ఆ అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పటికే ఉధృతంగా ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా ఇంకా కొంచెం ఉధృతంగా మారే అవకాశం ఉంది. జోగి రాజీవ్ను కస్టడీకి ఇవ్వండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ. మాజీ మంత్రి జోగి రమేష్కు తనయుడు జోగి రాజీవ్ విజయవాడ గ్రామీణ మండల సర్వేయర్ అజ్మీర్ రమేష్ను పోలీసులు కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు నిరాకరించడంపై ఏసీబీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. కస్టోడియల్ విచారణ అవసరం అన్నారు. వారి నుంచి కీలక సమాచారం రాబట్టాల్సి ఉందని తెలిపారు. గురువారం ఈ వ్యాజ్యంపై విచారణలు జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి జోగి రాజీవ్ అజ్మీర్ రమేష్కు నోటీసులు జారీ చేశారు. విచారణను 1 వారం రోజులకు వాయిదా వేశారు. ఇది పరిస్థితి. అయితే బాలినేని పార్టీ మార్పు కలకలం, పార్టీని వీడతారంటూ జోరుగా ప్రచారం. వైకాపా మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో మరోమారు చర్చనీయాంశంగా మారారు. ఆయన వైకాపాను వీడి జనసేనలో చేరనున్నారంటూ ప్రచారం జోరుగా సాగటమే ఇందుకు కారణం. తాడేపల్లి ప్యాలెస్లో మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ను కలవడం ఇదే ప్రథమం. నాకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయి. నన్ను పార్టీ పట్టించుకోవడం మానేసింది. నేను ఇక పార్టీలో ఇమడలేను.
నా దారి నేను చూసుకుంటా అని బాలినేని జగన్కు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరతారని, ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మంతనాలు సాగించారనే ప్రచారం అయితే సాగుతోంది. ఇదండి బాలినేని గురించి. ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును సెప్టెంబర్ 22 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 22 వరకు అంటే ఇంకా 9 రోజులు. మరలా రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చిందండి. రేవ్ పార్టీ నిందితుల్లో నటి హేమ. కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లో సంచలనం సృష్టించిన హెబ్బగోడి జిఎం ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. 3 నెలల కిందట నిర్వహించిన రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి గురువారం న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు. విజయవాడకు చెందిన వ్యాపారి ఎల్ వాసు యాజమాన్యంలోని విక్టరీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తన మొదటి వార్షికోత్సవాన్ని రేవ్ పార్టీగా మార్చిందని అధికారులు తేల్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో 83 మందిని నిందితులుగా గుర్తించారు. నటి హేమతో పాటు పార్టీలో పాల్గొన్న 79 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు కోర్టు ముందుంచారు. న్యాయస్థానంలో దాఖలు చేసిన 1086 పేజీల అభియోగ పత్రంలో పోలీసులు ప్రతి నిందితుడి పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. రేవ్ పార్టీ అయిపోయిన తర్వాత నటి హేమ ఒక చిన్న డ్రామా ప్లే చేశారండి. ఆమె అక్కడే గార్డెనింగు, వంట ఇవన్నీ చేస్తున్నట్లుగా ఒక వీడియో చేశారు. అక్కడే అంటే తన ఇంట్లో. కానీ దాని బ్యాక్గ్రౌండ్ చూస్తే బెంగళూరుకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అని అప్పట్లోనే తేల్చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ పథకం బకాయిల విడుదలకు అనుమతి. తెదేపా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఎన్టీఆర్ విదేశీ విద్య ఆదరణ పథకం కింద ఎంపికై వివిధ దేశాల్లో కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు వైకాపా ప్రభుత్వం గత 5 ఏళ్లు చెల్లించకుండా బకాయిలు పెట్టిన 32.71 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 640 మంది అభ్యర్థులకు చెల్లింపులు అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంచి పని అండి, ఇది ఒక మంచి పని. తిరుమలలో భారీ కొండ చిలువ కలకలం. చూడండి ఎంత పెద్దగా ఉండవు కొండ చిలువ. ఇక 4వ పేజీ ఏముండదు. ఏటి వరదను ఎదుర్కోవడం ఎలా. ఓకే. పరిమళిస్తున్న మానవత్వం అంట. ఓకే. ఇంటింటికి ఇసుక డెలివరీ 3000 లారీలు. గనుల శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న యజమానులు రవాణా ఛార్జీల ఖరారుపై కసరత్తు. 3000 లారీల ఇసుక ఆల్రెడీ గనుల శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటండి. వాటిని ఇంటికి పంపించాలి. దానికి సంబంధించి రవాణా ఛార్జీలు ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దానిపై కసరత్తు జరుగుతుందంట. ఉచిత ఇసుక విధానంలో భాగంగా వినియోగదారులపై రవాణా ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకున్నప్పుడే ఇంటి వద్దకు డెలివరీ కావాలనే వాళ్ళు ఆప్షన్ ఇస్తే లారీలో ఇసుక సరఫరా చేయనున్నారు. ఇందులో భాగంగా రీచ్లు, స్టాక్ పాయింట్ల నుంచి వినియోగదారుల ఇళ్లకు ఇసుక రవాణా చేసేందుకు ఆసక్తి ఉన్న లారీల యజమానులు గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని జిల్లాల్లో కలెక్టర్లు ఆదేశించారు. దీంతో అన్ని జిల్లాల్లో కలిసి ఇప్పటికీ 3000 లారీల యజమానులు తమ వాహనాల వివరాలను నమోదు చేయించుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇసుక మనం గనుల శాఖ వద్ద ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత అక్కడ ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. మీకు ఇంటికి రవాణా కావాలా లేదా మీరే వచ్చి ఆ ఇసుక లోడు తరలించుకొని వెళ్ళిపోతారా మీ వెహికల్లో అనేది ఉంటుంది. మాకు ఇసుక ఇంటి వద్దకు పంపించాలి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి రవాణా ఛార్జీలు ఎంత మేరకు ఉండాలి అనే దానిపైన కసరత్తు చేసి దానిపైన పూర్తిగా వివరాలు అయితే వస్తాయి. చాలా తక్కువ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నందిగాం సురేష్కు 100 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శ. ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ అయిన నందిగాం సురేష్ గత 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. అమరావతిలో రహదారులు తవ్వేసి కంకర అమ్ముకున్న, అరటి తోటలు నరికేసిన తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన సురేష్ను వైకాపా అధినేత జగన్ పరామర్శించడం దేనికి సంకేతమని మండిపడ్డారు.
ఓకే, తెలిసిందే. జగన్ ఎందుకు కలుస్తాడనేది తెలిసిందే కదా. కాకినాడతో ఏచూరికి ఎనలేని అనుబంధం, గ్రంథాలయానికి 10 లక్షల రూపాయల సాయం అంట. రాజకీయాల్లో మహోన్నత వ్యక్తి సీతారాం ఏచూరి గారు చనిపోయారు కదండి, దాని గురించి కొన్ని వివరాలు రాశారు. ఫిర్యాదుకు ముందే విమాన టికెట్ బుకింగ్, జత్వాని కేసు గురించి అండి ఈ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా ఘటన జరిగితే పోలీసులు తొలుత కేసు పెట్టి తర్వాత దర్యాప్తు చేయడం సహజం. జగన్ భక్త ఐపీఎస్లు మాత్రం నటి కాదంబరి జత్వాని వ్యవహారంలో అత్యుత్సాహంతో చట్ట విరుద్ధంగా వ్యవహరించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా ముంబైకి విమాన టికెట్లు బుక్ చేసుకొని దొరికిపోయారు. వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 2న ఉదయం 6:30కి ఫిర్యాదు చేశారు. అదే రోజు 11:30కి విమానంలో డీసీపీ విశాల్ గున్ని, అదనపు డీసీపీ రమణమూర్తి తదితరులతో కూడిన బృందం ముంబైకి వెళ్ళింది. ఈ విమాన ప్రయాణం టికెట్లు ఫిబ్రవరి 1న బుక్ చేశారు. అంటే కేసు పెట్టడానికి ముందే పోలీసులు కలగన్నారండి. వీళ్ళొచ్చి కేసులు పెడతారు, వీళ్ళొచ్చి మనకి ఫిబ్రవరి 2వ తారీఖు కేసులు పెడతారు అని చెప్పి ఫిబ్రవరి 1నే టికెట్లు బుక్ చేశారు. అంటే ఈరోజు బుక్ చేసుకున్నారు, రేపు కేసు పెడతారని చెప్పి. పోలీసులకి ఇలా కళ్ళు కూడా వస్తాయేమో పాపం. అది కూడా అందరూ కాదులండి, జగన్ భక్త ఐపీఎస్ల గురించే మాట్లాడాలి మనం. విజయవాడ రైల్వే స్టేషన్కు ఎన్ఎస్జీ 1 హోదా. ఓకే, నష్టం అపారం, సమగ్ర నివేదిక అందిస్తాం. జగన్తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్కు ఛార్జ్ మెమో. గుంటూరు జిల్లా కారాగారం వద్ద బుధవారం వైకాపా అధినేత జగన్తో సెల్ఫీ తీసుకున్న జైలు కానిస్టేబుల్ ఆయేషా బానుకు ఛార్జ్ మెమోను ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ను పరామర్శించి వెలుపలకు వచ్చిన జగన్తో కానిస్టేబుల్ ఆయేషా బాను తమ కుమార్తెతో వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. విధి నిర్వహణను పక్కన పెట్టి ఆమె ఇలా చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై జైలు సూపరింటెండెంట్ రఘుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. శ్రీ సత్యసాయి ట్రస్ట్ సేవలను ముఖ్యమంత్రి అభినందించారు. ఓకే, మంచిది. తీరని కష్టం పాపం, పొలాలన్నీ జలాలు. చూడండి నీట మునిగి పొలాలు ఏ విధంగా ఉన్నాయో. నలుగురిలో ఒకరికి పనిచేయని హృద్రోగ ఔషధాలు పనిచేయట్లేదంట. గోదావరి ముంపులో కోనసీమ లంకలో మొత్తం బురద నీరు, నీటమయం అండి. ఇవి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఇంకా సాక్షిలో వార్తలు ఏంటో చూద్దాం ఒక్కసారి. నేడు పిఠాపురంలో వైఎస్ జగన్ పర్యటన. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏలేరు వరదకు అతలాకుతలమైన గ్రామాల్లో జగన్ పర్యటిస్తారు. అంతా అయిపోయిన తర్వాత పర్యటిస్తారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు విపక్ష పార్టీ నేతగా ఉన్నా అంతే. యాక్చువల్గా ప్రభుత్వానికన్నా ముందు విపక్ష పార్టీ నేతలు స్పందిస్తారు ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రాల్లో అయినా సరే. ఎందుకు అంటే ప్రభుత్వం లేటుగా వస్తే ప్రభుత్వం మీద నిందలేసి జనాల్లో వారికి వ్యతిరేకత కల్పించాలి అని. కానీ మన జగన్ ఎప్పుడు కూడా బద్ధకస్తుడే. కాలేజీలపై కత్తి, ఇదొక తప్పుడు రాత. కొత్త మెడికల్ కాలేజీలను లేకుండా రద్దు చేయాలని ప్రభుత్వమే లేఖలు రాయడం ఏమిటి? చంద్రబాబు తప్పుడు నిర్ణయాలతో మా పిల్లల భవిష్యత్ అగమ్య గోచరం. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామన్న టీడీపీ హామీ ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకంతో ఈ ఏడాది 700 ఎంబీబీఎస్ సీట్లు పోయాయి. తెల్లకోటు ఆశలు నీరుగారడంతో మండిపడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. వ్యయ ప్రయాసలకు వచ్చి ఏడాదంతా శిక్షణతో సన్నద్ధమైన వారిపై పిడుగు. ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ ఇచ్చిన ప్రభుత్వం నిరాకరించడంపై విస్మయం. ఇది పరిస్థితి. కొత్త మెడికల్ కాలేజీకి కామ్రేడ్ ఏచూరి కన్నుమూత. అన్నదాతకు అపార నష్టం.
ఈ భోజనం తినేదెలా? అనకాపల్లి జిల్లా బంగారంపాలెం పాఠశాలలో మాడిపోయిన మధ్యాహ్న భోజనం తినలేక పారేసిన విద్యార్థులు, ఆపై ఆందోళన. ఇది అనకూడదు కానండి, వాస్తవంగా మన ఇళ్ళల్లో కూడా అప్పుడప్పుడు మాడిపోతుంటాయి సహజంగా, అప్పుడప్పుడు. అంతేగాని ప్రతిరోజు చండాలంగా పెట్టాలనే ఉద్దేశం అయితే అక్కడ కనపట్టలేదు కదా. ఎప్పుడన్నా ఒక్కసారి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా సరే. మాడిపోవటం అనేది సాధారణంగా మన ఇళ్లలో కూడా జరిగేటటువంటి అంశమే. దానికి వీళ్ళు దీన్ని తప్పుడు ప్రచారాలు చేయటం తప్ప ఏమీ లేదు. నేడు మరో అల్పపీడనం అంట, ఆంధ్రప్రదేశ్పై ప్రభావం ఉండదంటున్న నిపుణులు. బడుగు జీవితాలు 10 ఏళ్ళు వెనక్కి. మరో 10 ఏళ్ళైనా ఇంట్లో సామాగ్రి సమకూర్చుకోవడం కష్టమే. వరద తగ్గినా ఇప్పటికీ తేరుకోని కష్టజీవులు. యాక్చువల్గా వరదలో మునిగిపోయినటువంటి వస్తువులు మరలా ఏర్పాటు చేసుకోవాలంటే చాలా కష్టతరంతో కూడుకున్నది. ఏపీతో ఏచూరికి అనులేని బంధం. ఏచూరి గారి గురించి, ఏపీకి ఉన్న బంధం గురించి ప్రత్యేక కథనాలు అయితే రాశారండి. కాలేజీలపై కత్తి, బుకాయించి బుక్ అయిన ప్రభుత్వం. వైద్య కళాశాలల గురించి రాశారు, మెడికల్ కాలేజీల గురించి ఉద్యమిస్తారంట. రైట్. తగ్గిన జీఎస్టీ ఆదాయం. వరుసగా 2వ నెలలో కూడా తగ్గిన జీఎస్టీ వసూళ్లు. చంద్రబాబు పాలనలో పాతాళం దిశగా పరుగులు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే జీఎస్టీ ఆదాయం 5% క్షీణత. 3,298 కోట్లకు పరిణతమైన జీఎస్టీ వసూళ్లు. జూలైలో కూడా 7% క్షీణత. జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయినాయి అంటండి ఈ గవర్నమెంట్లో. దళిత నేతను జగన్ పరామర్శిస్తే తప్పేంటి? తప్పని ఎవడన్నాడు రా తొగ్లక్క? తప్పని అంటం లేదు. ఒక పక్క ఆంధ్ర రాష్ట్రంలో వరదలు హోరెత్తి జనాలందరూ ఇబ్బంది పడుతుంటే అక్కడ కేవలం 1 గంట నామమాత్రంగా పర్యటించి నందిగాం సురేష్ని ప్రత్యేకంగా కలవటానికి వెళ్ళారు కదా. ఇప్పుడు నందిగాం సురేష్ ఇంపార్టెంటా, వరద బాధితుల దగ్గరుండి సేవ చేయడం ఇంపార్టెంటా? విపక్ష పార్టీ నేత అయినా సరే ఎంతో కొంత తమ వంతు సాయాన్ని అందించాలి కదా. సాయం ప్రకటించడం మటుకే జగన్ చేసేది, సాయం అందించడంలో విఫలమవుతారు. అది విమర్శ. నందిగాం సురేష్ని కలిస్తే తప్పేం లేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఆయన చేసిన పని ఏంటి, అదొక్కటే మాట్లాడతారు. ఇవన్నీ సాక్షిలో ఉన్నటువంటి తప్పురాటలు. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధాని సిజేఐ భేటీపై అనుమానాలు ఉన్నాయి. మా కేసు సిజేఐ విచారిస్తున్నారు, న్యాయం జరుగుతుందా అన్న అనుమానం ఉంది. శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శలు. శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శలు అంటే దాని గురించి రాశారు. రాలిపోయిన అరుణ తార. సిపిఎం అగ్రనేత ఏచూరి గారి కన్నుమూత, దాని గురించి రాశారు. ఇది పెను విపత్తు, సాధారణ విపత్తులా దీన్ని చూడొద్దు. అది వచ్చినటువంటి కేంద్ర బృందానికి అవన్నీ కూడా వివరిస్తున్నటువంటి దృశ్యాలన్నమాట. గనుల వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు. ఇసుక అక్రమాలు 2,500 కోట్ల రూపాయల పైనే. తొలగని ఏలేరు ముంపు. ప్రాజెక్టులో తగ్గినట్లే తగ్గి పెరుగుతున్న ప్రవాహం. 8 మండలాల్లో 64 గ్రామాలు అతలాకుతలం. నీటిలోనే నానుతున్న ఊళ్ళు పొలాలు. ఎలా తగ్గుతుందండి? వీళ్ళు గేట్లు తీసి వదిలేసినటువంటి జలం కన్నా పైనుంచి వస్తుంది కదా, పైన వరదల ప్రభావంతో వాళ్ళు గేట్లు ఎత్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే నీరు ఇంకా ఎక్కువ వస్తుంది. దానివల్ల ఆ ప్రభావం ఇంకా తగ్గదు. పారిశ్రామిక పార్కుల్లో రైతులకు భాగస్వామ్యం. ఎంఎస్ఎంఈలకు 100 కోట్లతో క్రెడిట్ గ్యారంటీ. యూనిట్ల స్థాపనకు డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహం. ఉద్వాన ఆక్వా రైతులకు లబ్ధి. సర్కారు కసరత్తు. ఇదండి పరిస్థితి. చిన్న తరహా పరిశ్రమల గురించి రాశారు. కష్టంగా అండర్ వాటర్ ఆపరేషన్. రాలిపోయిన అణుతార ప్రత్యేక కథనం అది.
ఆరోగ్య బీమాతో 6 కోట్ల మందికి ప్రయోజనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. క్యాంపు కార్యాలయంగా పవన్ నివాసం, పారిశ్రామిక పార్కుల్లో రైతులకు భాగస్వామ్యం. ఓకే. విజయ్కు పాడి రైతు సాయం, నిలిచిన స్టాంపు పేపర్ల సరఫరా, పెండింగ్ బిల్లులు చెల్లిస్తానే పంపిస్తాం హైదరాబాద్. దీని గురించి రాశారు. జోగి రాజీవ్ సర్వేయర్ రమేష్ను కస్టడీలోకి తీసుకొని విచారించాలి, అది ఆల్రెడీ మాట్లాడాం. ప్రాణాలు తీసిన కంటైనర్, ఇవ్వండి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈ 3 ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.